హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడు తాజా సమాచారం. ఈరోజు తేదీ చూసుకున్నట్లయితే మార్చి 23వ తారీఖు 2026 అండి. వీడియోలో వచ్చేసి 2 అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. సో ఇక ఉద్యోగులకు సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. డిఏలు, పిఆర్సీ ఆ వివరాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు. లైక్ చేయడం మర్చిపోతున్నా, వెంటనే లైక్ చేయడం వీళ్ళకైతే వెళ్ళిపోదామండి. మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి ఇక 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షిక బడ్జెట్ సాధారణ చర్చ సోమవారం అయితే ప్రారంభం కాబోతుంది. కాబట్టి అటు మండలిలోనే ఇటు ప్రశ్నోత్తరాల అనంతరం ఈ చర్చ అయితే జరగబోతుంది. ఈ మేరకు ఎందుకంటే వైద్య విధాన పరిషత్, కాంట్రాక్ట్ ఉద్యోగులు, క్రమబద్ధీకరణ బిల్లులు ప్రవేశపెట్టిన ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి, అదేవిధంగా పీఆర్సీ పెండింగ్ బకాయిలకు సంబంధించి ఇవన్నీ కూడా చర్చకు రాబోతున్నాయి. కాబట్టి ఈ మేరకు శాసనసభ మండలి షెడ్యూల్ విడుదలైందనమాట. షెడ్యూల్ ప్రకారం సోమవారం ఉదయం 10 గంటల నుంచి అసెంబ్లీ ప్రారంభమై స్పీకర్ గడ్డం ప్రసాద్కు ప్రశ్నోత్తరాల సమయం మొదలు పెడతారనమాట. తర్వాత 2018-19 గాను తెలంగాణ ఇక బెవరేజెస్ కార్పొరేషన్ ఏదైతే లిమిటెడ్ వార్షిక నివేదిక ఎక్సైజ్ మంత్రి జూపల్లి కృష్ణారావు సభ ముందుకు అయితే ఉంచుతారనమాట. అనంతరం 2 బిల్లుల్లో సభ ముందుకు రానున్నాయన్నమాట. వైద్య విధాన పరిషత్కు డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్గా మారుస్తూ కేబినెట్ తీసుకున్నటువంటి నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ వైద్య విధాన పరిషత్ రీపిల్ బిల్ అనేది 2026ను ఆ శాఖ మంత్రి దామోదర్ రాజనరసింగ్ సభలో ప్రవేశపెడతారనమాట. తర్వాత కాంట్రాక్ట్ ఉద్యోగులకు క్రమబద్ధీకరణ సంబంధించి తెలుగు అంటే తెలంగాణ రెగ్యులేషన్ ఆఫ్ ద అపాయింట్మెంట్ పబ్లిక్ సర్వీస్ అండ్ ఏదైతే అంటే రెసిగ్నేషన్ ఆఫ్ ద స్టేట్మెంట్ పార్ట్ అనే పే స్ట్రక్చర్స్ 3వ సవరణ బిల్లు 2026ను డిప్యూటీ సీఎం బట్టి విక్రమ సభలో అయితే ప్రవేశపెడతారు. ఈ వార్షిక బడ్జెట్పై సాధారణ చర్చలు అయితే జరగబోతున్నాయి అనమాట. సో ఇక ఇందుకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. డిఏలకు సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. ఎందుకంటే అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యలు మాజీ మంత్రి డిప్యూటీ ఏదైతే మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. ఆయన ఏమన్నారంటే, ఉప ముఖ్యమంత్రి గారు నా ప్రశ్నకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ప్రభుత్వాన్ని సూటిగా అడుగుతున్నాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఏకంగా 5 డిఏలు పెండింగ్లో పెట్టారన్నమాట. 5 డిఏలు ఎప్పటిలోగా చెల్లిస్తారు. మంత్రి సూటిగా సమాధానం చెప్పాలని పీఆర్సీ కమిటీ మార్చి 31, 2026 వరకు ఎక్స్టెన్షన్ ఇచ్చారు. ఆ గడువు మిగడానికి ఇంకో వారం 8 రోజులు మాత్రమే అయితే ఉంది. కాంగ్రెస్ అధికారంలో వచ్చి దాదాపు 3 నెలల్లో కొత్త పీఆర్సీ ఇస్తామని ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పారు. కానీ అధికారంలో వచ్చిన 2 నెలల్లో కావాల్సిన పీఆర్సీ లేదు. మళ్ళీ ఎక్స్టెన్స్ ఇస్తారా? కనీసం ఇప్పుడైనా రిపోర్టు తీసుకొని ఉద్యోగులకు కొత్త పీఆర్సీ ఎప్పటిలోగా ఇస్తారా స్పష్టంగా చెప్పాలి. గతంలో కేసీఆర్ గారు ఐఆర్ ఇచ్చి ఆదుకున్నారు. మీరైనా ఐఆర్ను పెంచి ఉద్యోగులకు రిలీఫ్ ఇస్తారా? 30 నుంచి 35 ఏళ్ల పాటు ప్రభుత్వం కోసం పనిచేసిన రిటైర్డ్ ఉద్యోగులకు వేతలు అంతా ఇంత కాదు. ఇక జీవిత చరమాంకంలో వైద్యం అందక పిల్లలు చేయలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అసలు రాష్ట్రంలో ఎంతమంది రిటైర్ అయ్యారు? వాళ్లకు చెల్లించాల్సిన బెనిఫిట్స్ ఎంత? ఇప్పటివరకు ప్రభుత్వం చెల్లించినది ఎంత? మిగతా బకాయిలు ఎప్పటిలోగా పూర్తి చేస్తారని చెల్లిస్తారో మంత్రి చెప్పాలని, రిటైర్డ్ అయిన తర్వాత కూడా ప్రశాంత జీవితం గడపాలంటే రిటైర్డ్ ఉద్యోగులకు బకాయిలు ఏవైతున్నాయో వెంటనే రిలీజ్ చేయాలనే విధంగా ఏదైతే కోరడం అయితే జరిగిందనమాట. సో ఇక మూసీకి 1,00,000 కోట్లు ఉన్నాయంటున్నారు. అందాల పోటీలకు, ఫుట్బాల్ షోలకు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు 100 కోట్లతో క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటున్నారు. కాబట్టి బట్టి గారు 3వ క్యాంప్ ఆఫీస్ కట్టుకుంటారు. వాటన్నిటికీ డబ్బులు ఉంటాయి, కానీ ఉద్యోగులకు పీఆర్సీ డిఏలు డబ్బులు లేవంటారు. హరీష్ రావు అయితే ఫైర్ కావడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. దీనికి సమాధానంగా గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ తీపి కబురు చెప్పింది. డిఏ బకాయిలపై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కీలక ప్రకటన చేశారు. త్వరలో డిఏ బకాయిలు ఉద్యోగులకు చెల్లిస్తామని అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఇక 4వ రోజు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభ ప్రశ్నోత్తరాల సమయంలో ఉద్యోగుల సమస్యలపై ప్రతిపక్ష బీఆర్ఎస్ సభ్యులు అయితే ప్రభుత్వాన్ని నిలదీసే ప్రయత్నం చేయడం జరిగిందనమాట. 5 డిఏలు ఎప్పటిలోగా చెల్లిస్తారని స్పష్టంగా చెప్పాలని దానిపైన, ఇక పీఆర్సీని మళ్ళీ పొడిగించేది ఆలోచన లేదా అనే విషయంపైన కూడా స్పష్టత ఇవ్వాలని కోరడం జరిగిందనమాట. సో ఇందులో విశ్రాంత ఉద్యోగులకు వైద్యం సరిగా అందడం లేదని, వారికి ఇవ్వాల్సిన డిఏలు కూడా త్వరగా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఎక్కడికి వెళ్ళినా పీఆర్సీ డిఏల గురించి ఉద్యోగులు అడుగుతున్నారని చెప్పేసి. సో ఇక ఇందుకు సంబంధించి ప్రశ్నలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమ సమాధానం ఇచ్చారు. తమ ప్రభుత్వం ప్రతి సమస్యను మానవీయ కోణంతో చూస్తుందని చెప్పారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందన్నారు. 3 డిఏ బకాయిలను గత ప్రభుత్వం పెండింగ్లో పెట్టిందని, డిఏ బకాయిలను త్వరలోనే ఏదైతే ఇస్తామని హామీ ఇచ్చారు. 10 విరమణ ప్రయోజనాలు గత ప్రభుత్వం చెల్లించలేదని, రిటైర్మెంట్ ప్రయోజనాలు చెల్లించలేక 10 విరమణ వయసు పెంచారని విమర్శించారనమాట. సో గత ప్రభుత్వం 40,154 కోట్ల బిల్లులన్నీ పెండింగ్లో పెట్టిందని, ఉద్యోగులకు
4,571 కోట్లు బకాయిలు పెట్టారని చెప్పేసి సాధ్యమైనంత త్వరగా ఉద్యోగులకు బకాయిలు చెల్లిస్తామని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారన్నమాట. అదేవిధంగా తమ ప్రభుత్వం అధికారులు ఇచ్చిన తర్వాత 1వ తేదీన జీతాలు చెల్లిస్తున్నామన్నారు. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిల కింద ప్రతి నెల 700 కోట్లు ఇస్తున్నామన్నారు. మానవీయ కోణంతో ఉంది కాబట్టి 1వ తేదీన జీతాలు ఇస్తున్నామని వెల్లడించారు. ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డు ఇస్తున్నామని, 1,20,00,000 ప్రమాద ఏదైతే బీమా అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఉద్యోగులకు అన్ని రకాల ఆదుకుంటామని హామీ ఇచ్చారనమాట. అదేవిధంగా ఈ ప్రభుత్వం చేతల్లో మానవీయ కోణం కనిపించడం లేదా, పీఆర్సీ డిఎల్ బకాయిల గురించి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క స్పష్టంగా చెప్పడం లేదని హరీష్ రావు అసహనం వ్యక్తం చేయడం జరిగిందనమాట. సో మొత్తానికి ఏదైతే ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ బకాయిలకు సంబంధించి త్వరలోనే ఇస్తామనే విధంగా చెప్పడం అయితే జరిగిందనమాట. 700 కోట్లను 1000 కోట్లకు పెంచి యోచనలో ఉన్నట్లు పెండింగ్ బకాయిలకు సంబంధించి. సో అదేవిధంగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏలకు 1.2 కోట్ల ప్రమాద బీమా వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నామని చెప్పేసి త్వరలో పీఆర్సీ పైన నిర్ణయం తీసుకుంటామని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క తెలియజేసే ప్రయత్నం అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక ముఖ్యంగా మరొక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. ప్రభుత్వ ఉద్యోగులైన పిల్లలను ఆదరణ నోచుకొని వృద్ధులైన తల్లిదండ్రులు ఆర్థిక భద్రత కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా అంటే తమ పిల్లల తల్లిదండ్రులు అనాథలుగా వదిలేస్తే ఉద్యోగుల జీతాల్లో కోత విధించేందుకు సిద్ధంగా అవుతుంది. ఉద్యోగి వేతనంలో కొంత మొత్తాన్ని నేరుగా ఉద్యోగి తల్లిదండ్రుల ఖాతాలో వేసేలా కొత్త చట్టాన్ని కూడా ఈ కొత్త ఉద్యోగి వేతనంలో 15% లేదంటే 10,000 రూపాయలు అయితే ఉండబోతుందన్నమాట. ఇవే ఉద్యోగుల నుంచి వాళ్ళ తల్లిదండ్రుల పిల్లలకైతే ట్రాన్స్ఫర్ అయితే కావడం అయితే జరుగుతుంది, ఎవరైతే పట్టించుకోకుండా అలాగే ఉంటున్నారో. సో ఇందుకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇందుకు సంబంధించి అస్సాంలో ప్రణామ్ ఏదైతే పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ అండ్ నాన్ ఫ్రమ్ ద అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ అనే చట్టం తరహాలో తెలంగాణ ఎంప్లాయీస్ అకౌంటబిలిటీ అండ్ మానిటరింగ్ ఆఫ్ పేరెంటింగ్ సపోర్ట్ యాక్ట్ 2026ను కొత్త చట్టాన్ని తీసుకురాబోతుంది. రాజ్యాంగం ఆర్టికల్ 309 ప్రకారం ఉద్యోగుల ప్రవర్తన సర్వీస్ నిబంధనలపైన చట్టం చేసేందుకు ఉండే అధికారాన్ని సర్కారు ఈ దిశగా వినియోగిస్తుందన్నమాట. సో మొత్తం మీద అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేయడం జరిగిందనమాట. సో ఇక ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే 10,000 రూపాయలు అనేది స్వల్ప మార్పునకు రాష్ట్ర ప్రభుత్వం మొగ్గు చూపుతుంది. తల్లిదండ్రులకు 2-3 పిల్లలు ఉండి కూడా వారంతా ప్రభుత్వ కూలీలు ఉంటే ఆ మొత్తాన్ని అందరి జీతాల్లో సమానంగా కోత విధించినట్లు ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందండి.